ఇండియా అమెరికా ట్రేడ్ డీల్లో కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం పట్టాలెక్కింది. దీనికి సంబంధించి ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్ వర్క్ ని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించాయి. భారత్ అమెరికాల మధ్య మొన్ననే $500 మిలియన్ అతి భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ అగ్రిమెంటుకు సంబంధించి ఓ కీలక ముందడుగు పడింది. మార్చి నాటికి పూర్తిస్థాయి ఒప్పందం ఆచరణలోకి వస్తున్న తరుణంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్తో అనేక భారతీయ ఉత్పత్తులు అమెరికాకు 0 టారిఫ్తో ఎగుమతవుతాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఔషధ ఉత్పత్తులు, వజ్రాలు, రత్నాలు వంటి వాటికి ఇది అప్లై అవుతుంది. ఇవే కాకుండా మసాలాలు, టీ, కాఫీ, కొబ్బరి నూనె, జీడిపప్పులు, పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కూడా అమెరికా 0 టారిఫ్ విధించనుంది. ఈ ఒప్పందానికి సంబంధించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రజా సంక్షేమం, వ్యాపారాభివృద్ధితో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఈ అగ్రిమెంట్ బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు పీయూష్ గోయల్. प्रेसिडेंट डोनाल्ड ट्रंप और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने बहुत ही भविष्य को सामने रखकर दोनों देशों की संबंधों को, दोनों देशों की कूटनीति को देखते हुए, दोनों नेताओं की मित्रता को देखते हुए जो बायलैटरल ट्रेड एग्रीमेंट फरवरी 2025 में चर्चा शुरू की थी, इस उद्देश्य के साथ के भारत और यूनाइटेड स्टेट्स के बीच $500 बिलियन का द्विपक्षीय व्यापार हर वर्ष होना चाहिए. ఇండియాలోని జన్యు మార్పిడి ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ప్రసక్తి లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మన దేశంలో పండే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, వీటి దిగుమతులు అనుమతించబోమని వెల్లడించింది. గ్రీన్ టీ, కాబూలీ చనా, మాల్ట్, పెసలు, నూనె గింజలు, వేరుశెనగ ఆధారిత ఉత్పత్తులు, మద్యం లేని పానీయాలు, ఎథనాల్, పొగాకు వంటి వాటికి ఎలాంటి టారిఫ్ సడలింపులు లేవని ప్రకటించింది. ఈ వాణిజ్య ఒప్పందం మొత్తం భారత ఎగుమతులను ప్రోత్సహించేలా, దేశీయ రైతులు, ఉత్పత్తిదారుల ప్రయోజనాలు కాపాడేలా రూపొందించినట్టుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అమెరికాకు ఇండియా ఎగుమతి చేసే వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతి వృత్తుల ఉత్పత్తులతో పాటు కొన్ని యంత్రాలపై అమెరికా 18% సుంకం విధించింది. టారిఫ్ల తగ్గింపుతో భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరుతోంది. ఎందుకంటే పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియాలు భారత్ కంటే ఎక్కువ సుంకాలు ఎదుర్కొంటున్నాయి. దీంతో అమెరికాలో భారతీయ వస్తువులు చౌక ధరకు దొరికే అవకాశం ఉండడంతో మన వస్తువులకు గిరాకీ పెరిగి ఎగుమతుల జోరు పెరుగుతోంది. అలాగే ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి భారత్కు దిగుమతులపై 0 టారిఫ్ ఓకే అయింది. ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు అంగీకారం వచ్చింది. పండ్లు, కూరగాయలు, వాల్నట్స్, వైన్, ఎర్రజొన్నలు, బాదం దిగుమతులపై సుంకం లేదు. పశుగ్రాసం దిగుమతులపైన 0 టారిఫ్ సెట్ చేశారు. జెనరిక్ మెడిసిన్స్, విమాన విడిభాగాలు, రత్నాలపై పరస్పర సుంకాల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నారు. ఈ డీల్లో మన రైతుల ప్రయోజనాల రక్షణకు ప్రాధాన్యత కల్పించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా డైరీ వంటి రంగాలకు రక్షణ లభించినట్లయింది. ట్రేడ్ డీల్ నుంచి వరి, మొక్కజొన్న, గోధుమ ఉత్పత్తులకు మినహాయింపించారు. పౌల్ట్రీ, పాడి, టొబాకో, సోయా, మాంసపు ఉత్పత్తులకు సుంకాలను మినహాయించారు. అమెరికా భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై స్పందించారు ప్రధాని మోడీ. మేక్ ఇన్ ఇండియాను ఈ ట్రేడ్ డీల్ మరింత బలోపేతం చేస్తుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారాయన. యువత, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని, రైతులు, మత్స్యకారులు, ఎంఎస్ఎంఈ, స్టార్టప్లకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 2 దేశాలు సహకరించుకుంటాయని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ.